ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని తెలిసింది. తహసీల్దార్ హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అంతే, నీ అంతు చూస్తామంటూ కబ్జాకోర్లు రెచ్చిపోయారు. పర్మిషన్ లేకుండా ఎలా వచ్చామంటూ నిలదీశారు. అంతేకాదు, నోటికొచ్చినట్లు తిట్టారు. వీళ్ళందరూ ఇల్లీగల్ చూపినీకి వచ్చారు కదా నాకు. రిపోర్టర్ అని చెప్తున్నావు. రిపోర్టర్ ఎక్కడ రావాలి ఎక్కడ పోవాలి తెలియదా? ఇది గుర్తుపెట్టుకో. ఇటుకలు ఆడేయి, అవతల పోయి ఏం చూస్తావని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో జరిగింది ఈ ఘటన. కలకూరగంప పేరుతో ఆర్గానిక్ కూరగాయల స్టోర్స్ నిర్వహిస్తోంది ఈ సంస్థ. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిందని తహసీల్దార్ గౌతమ్ కుమార్ చెప్తున్నారు. అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని తిట్టడం, హెచ్చరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సంబంధం అందరికి ఉంటుంది మాట్లాడినప్పుడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కలకూరగంప అనే సంస్థ నిర్వహించి అక్కడ తహసీల్దార్ పైన ఎదురు తిరిగిన ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అసలు అంటే తహసీల్దార్ పైన ఎదురు తిరిగే అంత ధైర్యం ఎక్కడొచ్చింది? వాళ్ళ వెనక ఎవరున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కడ్డిలోని చిలు గ్రామంలో ప్రభుత్వ భూమిలో సెల్లార్ తవ్వి భవనం నిర్మిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు అందడంతో ఎంఆర్ఓ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్లి ఆ నిర్మాణ పనులన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో అక్కడే నిర్మాణానికి సంబంధించిన యజమానులు తహసీల్దార్ గౌతమ్ పైన దాడికి ప్రయత్నించి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా బెదిరింపులకు దిగారు. దీనికి సంబంధించి ఆయన పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడే ఉద్దేశంతో అక్కడికి వెళ్లిన తమపైనే తమ విధులకు ఆటంకం కలిగిస్తూ తమపై దాడికి దిగి బూతులు తిడుతూ దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే భవనానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో కబ్జా చేసి అక్కడ సెల్లార్ తెవ్వి భవనం భారీ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ఫిర్యాదులు అందడంతోనే ఘటనా స్థలానికి వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ లో నిర్మాణాన్ని అడ్డుకోవడంతోనే తిరిగి అధికారులపై దాడి చేసే ప్రయత్నం అక్కడ నిర్మాణం చేపట్టే వారంతా కూడా పాల్పడ్డారని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ఘటన. ఎందుకంటే ప్రభుత్వ భూములు కాపాడే అధికారులపై ఇలా దాడులకు దిగబడితే కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీరు ఇల్లీగల్ అన్నారు కదా, మీరు అయిపోయింది ఇల్లీగల్ అనే మాట అన్నారు కదా. లేదు ఇప్పుడు వీళ్ళందరూ ఇల్లీగల్ చూపినీకి వచ్చారు కదా నాకు. రిపోర్టర్ అని చెప్తున్నావు. రిపోర్టర్ ఎక్కడ రావాలి ఎక్కడ పోవాలి తెలియదా? ఇది గుర్తుపెట్టుకో. ఇటుకలు ఆడేయి, అవతల పోయి ఏం చూస్తావని